రామ్సన్ వేర్ ఈ సరికొత్త మాల్వేర్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. సుమారు 100 దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద సైబర్ అటాక్గా చెబుతున్నారు నిపుణులు. ఈ సైబర్ దాడి దెబ్బకు సమాచార వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. హాస్పిటల్స్, ఎయిర్వేస్, రైల్వేస్, టెలికాం, ఐటీ ఇలా అన్ని రంగాలు కుదేలైపోతున్నాయి. హ్యాకర్ల బారిన పడిన దేశాలలో అమెరికా, రష్యా, యూకే, జర్మనీ, చైనా కూడా ఉన్నాయి. ముఖ్యంగా రామ్సన్ వేర్ సైబర్ అటాక్తో యూకేలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయి. యూకేలో హెల్త్ కేర్ సిస్టమ్కు చెందిన NHS పై వైరస్ అటాక్ చేశారు హ్యాకర్లు. ఈ దెబ్బకు యూకే వ్యాప్తంగా వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ఆసుపత్రుల్లోని సిస్టమ్స్ మొత్తం హ్యాక్ అయిపోయాయి. అంతేకాదు హాస్పిటల్స్లోని పేషెంట్స్ రిపోర్ట్లన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోయాయి. అవి తిరిగి వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. ఫలితంగా చాలా వరకు ఆసుపత్రులు మూతపడినట్టే కనిపిస్తోంది. దీంతో లండన్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు జర్మనీలో రైల్వే వ్యవస్థ కుదేలైంది. డచ్బాన్ సర్వీస్పై రామ్సన్ వేర్ అటాక్ జరిగింది. ఈ మాల్వేర్ దెబ్బకు జర్మనీలో రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. స్పెయిన్లో బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రష్యాలో మెగాఫోన్ అనే టెలికాం కంపెనీ కూడా హ్యాకర్ల చేతులకు వెళ్ళిపోయింది. చాలా ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. అంతర్జాతీయ కొరియర్ సంస్థ ఫెడెక్స్ కూడా రామ్సన్ బారిన పడినట్టుగా తెలుస్తోంది. ఇలా ఒకటా రెండా సుమారు 100 దేశాల్లో టెలికాం, ఐటీ, హాస్పిటల్స్, రైల్వేస్, ఎలక్ట్రిక్ సర్వీసెస్ పై అటాక్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్ళు. కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు ఇలా అన్నిటిపైన సైబర్ అటాక్ జరుగుతోంది. వెబ్సైట్స్, యాడ్స్, యాప్స్ రూపంలో రామ్సన్ వేర్ వైరస్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మీ కంప్యూటర్ పని అయిపోయినట్టే. దాన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే మీ సిస్టమ్ రామ్సన్ వేర్ బారిన పడిపోతుంది. మీ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లో సమాచారం అంతా కోడ్ కింద మారిపోతుంది. ఏ ఫైల్స్ కూడా ఓపెన్ కావు. పైగా సిస్టమ్ మొత్తం లాక్ అయిపోతుంది. రామ్సన్ వేర్ బారిన పడితే మీ కంప్యూటర్ని యాక్సెస్ చేయలేరు, స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయలేరు. స్క్రీన్పై మాత్రం ఓ మెసేజ్ కనిపిస్తుంది, డబ్బులు కట్టాలని, లేకపోతే మీ ఫైల్స్ అన్నీ కరప్ట్ అవుతాయని ఈ మెసేజ్ ఉంటుంది. అక్కడే పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే హ్యాకర్లు డిమాండ్ చేసిన డబ్బులను కడితే కానీ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ఓపెన్ కాదు. ఒకవేళ డబ్బులు కట్టి కంప్యూటర్ ఓపెన్ చేసినా అందులో మన ఫైల్స్ సురక్షితంగా ఉంటాయన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే ఈ మాల్వేర్ దెబ్బకు ఇప్పుడు యావత్ ప్రపంచమే వణికిపోతోంది. రామ్సన్ వేర్ దాడులు భారత్కు కూడా పాకాయి. ఇండియాలోనూ చాలా వరకు కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. అటు ఏపీలోని పోలీస్ వ్యవస్థలో 25% కంప్యూటర్లు హ్యాకర్ల చేతులకు వెళ్ళిపోయాయి. విజయవాడ, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖల్లోనూ పలు కంప్యూటర్లు సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాయి. కంప్యూటర్లు ఓపెన్ కాకపోవడంతో పోలీస్ విధులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అయితే తన కంప్యూటర్ హ్యాక్ కాలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. విండోస్ వాడుతున్న కంప్యూటర్లే హ్యాకింగ్కు గురైనట్టుగా వెల్లడించారు. రామ్సన్ వేర్ ఈ సరికొత్త మాల్వేర్ యావత్ 100 దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సైబర్ అటాక్గా చెబుతున్నారు నిపుణులు. ఈ సైబర్ దాడి దెబ్బకు సమాచార వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. హాస్పిటల్స్, ఎయిర్వేస్, రైల్వేస్, టెలికాం, ఐటీ ఇలా అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. హ్యాకర్ల బారిన పడిన దేశాల్లో అమెరికా, రష్యా, యూకే, జర్మనీ, చైనా కూడా ఉన్నాయి. ముఖ్యంగా రామ్సన్ వేర్ సైబర్ అటాక్తో యూకేలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయి. యూకేలో హెల్త్ కేర్ సిస్టమ్కు చెందిన NHS పై వైరస్ అటాక్ చేశారు హ్యాకర్లు. ఈ దెబ్బకు యూకే వ్యాప్తంగా వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆసుపత్రుల్లోని సిస్టమ్స్ మొత్తం హ్యాక్ అయిపోయాయి. అంతేకాదు అన్ని హాస్పిటల్స్లోనూ పేషెంట్స్ రిపోర్ట్స్ అన్ని హ్యాకర్ల చేతులకు వెళ్ళిపోయాయి. అవి తిరిగి వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. ఫలితంగా చాలా వరకు ఆసుపత్రులు మూతపడినట్టే కనిపిస్తోంది. దీంతో లండన్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు జర్మనీలోని రైల్వే వ్యవస్థ కుదేలైంది. డచ్బాన్ సర్వీస్పై రామ్సన్ వేర్ అటాక్ జరిగింది. ఈ మాల్వేర్ దెబ్బకు జర్మనీలో రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తమైంది. స్పెయిన్లో బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రష్యాలో మెగాఫోన్ అనే టెలికాం కంపెనీ కూడా హ్యాకర్ల చేతులకు వెళ్ళిపోయింది. చాలా ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. అంతర్జాతీయ కొరియర్ సంస్థ ఫెడెక్స్ కూడా రామ్సన్ బారిన పడినట్టుగా తెలుస్తోంది. ఇలా ఒకటా రెండా సుమారు 100 దేశాల్లో టెలికాం, ఐటీ, హాస్పిటల్స్, రైల్వే, ఎలక్ట్రిక్ సర్వీసులపై అటాక్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్ళు. కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు ఇలా అన్నిటిపైన సైబర్ అటాక్ జరుగుతోంది. వెబ్సైట్స్, యాడ్స్, యాప్స్ రూపంలో రామ్సన్ వేర్ వైరస్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మీ కంప్యూటర్ పని అయిపోయినట్లే. దాన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే మీ సిస్టమ్ రామ్సన్ వేర్ బారిన పడుతుంది. మీ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లో సమాచారం అంతా కోడ్ కింద మారిపోతుంది. ఏ ఫైల్స్ కూడా ఓపెన్ కావు. పైగా సిస్టమ్ మొత్తం లాక్ అవుతుంది. రామ్సన్ బారిన పడితే మీ కంప్యూటర్స్,
మీ కంప్యూటర్ని యాక్సెస్ చేయలేరు, స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయలేరు. స్క్రీన్పై మాత్రం ఓ మెసేజ్ కనిపిస్తుంది, డబ్బులు కట్టాలని, లేకపోతే మీ ఫైల్స్ అన్నీ కరప్ట్ అవుతాయని ఈ మెసేజ్ ఉంటుంది. అక్కడే పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే హ్యాకర్లు డిమాండ్ చేసిన డబ్బులను కడితే కానీ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ఓపెన్ కాదు. ఒకవేళ డబ్బులు కట్టి కంప్యూటర్ను ఓపెన్ చేసినా అందులో మన ఫైల్స్ సురక్షితంగా ఉంటాయన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే ఈ మాల్వేర్ దెబ్బకు ఇప్పుడు యావత్ ప్రపంచమే వణికిపోతోంది. రామ్జన్వేర్ దాడులు భారత్ను కూడా తాకాయి. ఇండియాలోనూ చాలా వరకు కంప్యూటర్లు హ్యాకింగ్ గురయ్యాయి. అటు ఏపీలో పోలీస్ వ్యవస్థ 25% కంప్యూటర్లు హ్యాకర్ల చేతులకు వెళ్ళిపోయాయి. విజయవాడ, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖలోనూ పలు కంప్యూటర్లు సైబర్ నేరగాల బారిన పడ్డాయి. కంప్యూటర్లు ఓపెన్ కాకపోవడంతో పోలీస్ విధులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అయితే తమ కంప్యూటర్లు హ్యాక్ గురి కాలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. విండోస్ వాడుతున్న కంప్యూటర్లే హ్యాకింగ్కు గురవుతున్నట్టుగా వెల్లడించారు. ఈ సైబర్ అటాక్ గురించి డీసీపీ ఏం మాట్లాడారో సార్ చూద్దాం. అది ఆల్ ఓవర్ వరల్డ్ లో నడుస్తూ ఉన్నాయి. ఒక హ్యాక్వేర్ వానాక్రాయ్ సమ్ పేరు ఉన్నాయి. ఇది యూకే నుంచి స్టార్ట్ అయ్యి స్పెయిన్ లో కూడా పోయింది. ఇట్స్ అ ర్యాన్సమ్ వేర్. ఇది ఒకసారి కంప్యూటర్లో వస్తే కంప్యూటర్ బ్లాక్ అవుతుంది కంప్యూటర్, అండ్ వీ హ్యావ్ టు పే మనీ. డబ్బులు పే చేస్తేనే ఇది కంప్యూటర్ ఫ్రీ చేస్తారు ఇది హ్యాక్వేర్. సో ఇది ఆల్ ఓవర్ వరల్డ్ లో అటాక్ నడుస్తూ ఉన్నాయి. పోలీస్లో ఐ థింక్ సమ్ కంప్యూటర్స్ ఆర్ అఫెక్టెడ్. వైజాగ్ ఏం అవ్వలేదు ఇప్పటి వరకు. సో మనం ఇప్పుడు పిలుస్తున్నాం, మన టీమ్స్ పిల్ చేసి వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్. సో ఐ థింక్ సమ్ తిరుపతి, గుంటూరు వైపు కొన్ని కంప్యూటర్స్ ఎఫెక్ట్ అయింది. సో ఇట్స్ అ వెరీ సొఫిస్టికేటెడ్ అటాక్. అదే జనరల్గా ఇది ఫారెన్ కంట్రీస్ కూడా హాస్పిటల్స్ అన్ని బ్లాక్ ఉన్నాయి. యూకేలో అన్ని హాస్పిటల్ బ్లాక్ అయింది ఇది అటాక్తో. సో ఇండియా కూడా అటాక్ వచ్చింది, బట్ మనమే కూడా స్ట్రాటజీ ఫామ్ చేసి వెంటనే అన్ని పోలీస్ కంప్యూటర్స్ సెక్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నాం.